అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం వర్మ పంటి కింద రాయిలాగా తయారైందండి. పంటి కింద రాయే కాదు, ఒక కంటిలో నలుసులాగా తయారైందన్నమాట. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి పోటీ చేస్తానని ఎప్పుడైతే ఆయన ప్రకటించిండో, అంతకుముందు నాకు తెలిసినంత వరకు వర్మ గురించి అసలు ఎప్పుడు కూడా వార్తలు వచ్చేవి కావు. అంటే అతని నియోజకవర్గంలో మాట్లాడుకునే వాళ్ళేమో కానీ అతని గురించి ఎక్కువ శాతం అయితే మాత్రం వర్మ అంటే ఎవరికి కూడా పెద్ద తెలిసేది కాదు. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయకముందు వర్మ గారితో చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. వర్మకి ఏదైనా నామినేట్ పోస్టులు ఇద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడ్డాడు. అత్యధిక మెజార్టీతోని ఆయన విజయం సాధించిందనమాట. అయితే ఈ వర్మ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, స్థిరంగా నేను పిఠాపురాన్ని స్థిరపరుచుకుందాం అనుకున్న నా ఆశలకు నీరుజలి ఈ రోజున నన్ను పక్కకు దోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు స్థిరపడిపోయినారు. అంటే పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఎంత మంచి చేసినా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించకపోతే నా స్థానానికి ముప్పు వస్తుందన్న ఉద్దేశంతోనే గత సంవత్సరం బట్టి మనం చూస్తూనే ఉన్నాం. కనీసం నెలకు ఒక్కసారో 2 సార్లు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా పలసన చేయాలన్న ఉద్దేశంతోనే అప్పటి నుంచి ఏదో ఒక విషయం అనేది తెరపైకి తీసుకొస్తున్నాడు పిఠాపురం వర్మ. పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి మరి ఎక్కడా లేడు అని పవన్ కళ్యాణ్ గారిని ఒకవైపు మెచ్చుకుంటూనే పవన్ కళ్యాణ్ గారికి సురకలేస్తూ విమర్శిద్దామని చెప్పి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. రైతుకి ప్రియస్ గాని ఇచ్చారండి. రైతు ఈయనే. దాని గురించి నిన్న ఒక నాయకుడు ఒక ఆయన వచ్చి ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. అది ఏదో ఇక్కడ మాఫియా జరగటం లేదండి. అందుకని నిన్న వచ్చి ఇంత ఆందోళన చేయక్కర్లేదండి. రైతులు ఏదో చేసుకుంటున్నారు. ఇది SEZ ల్యాండ్స్ కాదు, రైతు ల్యాండ్స్. రైతులు ఏదో చేసుకుంటున్నారు, దానికి మీరు అందరూ సహకరించాలి. కానీ 2 గవర్నమెంట్లో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ దక్కుద్దనా? నాకు తెలిసినంత వరకు 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం మొత్తం మనం ఒకసారి గమనించినట్లయితే, అంటే 2014 నుంచి 2025 వరకు కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా విమర్శిస్తే తప్ప, అతని పైన ఏదో రకంగా బురద జల్లితే తప్ప మనం ఎక్కువ జనాల్లోకి వెళ్ళలేము. మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటే అతన్ని తిట్టాలా, విమర్శించాలా అనే ఒక భావన అనేది చాలా మందిలో ఉందండి. అట్లాగే ఈ వర్మ కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వర్మ గారు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు వర్మకి ఎప్పుడు కనబట్టలేదా? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏమాత్రం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయనట్టు, ఆయన చేసే కార్యక్రమాలు జనంలోకి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువ చెప్పుకోకుండా ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో ఏదో రకంగా వర్మ అనేది అక్కడ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ గెలుగుతూ ఉంటాడు. అయితే వర్మ చేసిన విమర్శలు ఏంటంటే, పిఠాపురంలో ఇసుక దందా ఎక్కువ అయిపోతుందట. అంటే మేము చాలాసార్లు అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేసినా కానీ ఆ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇసుక దందా అనేది ఎక్కువైపోతుంది, దీన్ని ఎవరు కూడా కట్టడి చేయలేకపోతున్నారని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకుంటూ, మరొక పక్క స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇసుక దందా జరుగుతూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాడు. ఆయన నియోజకవర్గాన్నే కాపాడుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్రం మొత్తం కూడా ఏం మేలు చేయగలడు, ఏం కాపాడగలడు అని అతని మాటల్లో, అతని విమర్శల్లో అర్థం అన్నమాట. ఇందాక నేను చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో రకంగా బురద తల్లే ప్రయత్నం తప్ప మరొకటి ఏది కానట్లే. వర్మ గారు ఎటువంటి ఉద్దేశం లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద అక్కడ ఎవరికీ లేనంత ఇదిగా వర్మ గారికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అంతేకాకుండా ఇటు లోకేష్ గారి దగ్గర కూడా. ఒకవేళ నిజంగా అక్కడ జరిగినట్లయితే, అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఒక్క మాట చెప్పొచ్చు, ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు, లేకపోతే అతని కింద నాయకులు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారికి చెప్తారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు, లోకేష్ గారు కూడా చెప్పొచ్చు. ఇదేం కాకుండా ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్లో నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇసుక దందా ఆగట్లేదు. స్వేచ్ఛగా రోజుకి 200 నుంచి 300 లారీలు, అంటే టిప్పర్లు ఇక్కడ నుంచి తరలిపోతున్నాయని చెప్పి అతను ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారండి. అంటే అర్థం ఏంటి? అతని నియోజకవర్గంలోనే స్వేచ్ఛగా ఇసుక తరలిపోతూ ఉంటే మరి రాష్ట్రం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కాపాడగలడు, ఏ విధంగా అరికట్టగలడు అనే కదా అర్థం. అసలు నాకు తెలియక అడుగుతున్న ఒక విషయం, ఇతనికి ఏమైనా నామినేట్ పోస్టులు ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేది కాదు. ఎవరు ఇవ్వాలి?
చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వర్మకి ఏదైనా నామినేట్ పోస్టులు ఇస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. అతను ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, పిఠాపురంలో రోడ్లు వేసినా, డ్రైనేజీలు వేసినా, అట్లాగే మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసినా, 100 గదుల హాస్పిటల్ ప్రారంభించినా, టెంపుల్ అభివృద్ధి కోసం ఎన్నో విధాలుగా అతను నిధులు కేటాయించినా, అక్కడ ఉన్న ట్రాఫిక్ ఆంక్షలకు ఇబ్బంది కలగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసిన, పిఠాపురంలో బస్టాండ్ డెవలప్ చేసిన, ఇట్లాగా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. కానీ ఏం కూడా ఆ వర్మ గారికి కనబడదు. ఏనాడన్నా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి అభివృద్ధి కార్యక్రమాల గురించి వర్మ గారు ఎప్పుడన్నా చెప్పారంటే ఎప్పుడూ లేదు. ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలకు చేసినా నన్ను పిలవట్లేదు, వాళ్ళే వస్తున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ నన్ను పట్టించుకోవట్లేదని చెప్పి ఇంతకుముందు కూడా అతను విమర్శించారు. ఇట్లాగా మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచిండో, పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల నన్ను ఎక్కడ మర్చిపోతారేమో అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. అంటే నెలకు ఒకసారో లేదా నెలకు 2 సార్లు కూడా. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.